కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో మరియు ఇతర ప్రాంతాల్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న మూలపర్తి ప్రసాద్ని సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. 32 లక్షలు విలువ చేసే బంగారం, నగదు స్వాధీనం చేసుకుని మీడియా ముందు ఎస్డిపిఓ పాటిల్ దేవరాజ్ మనీష్ ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సర్పవరం సిఐ ప్రకాష్, క్రైమ్ ఎస్ఐ వెంకటేశ్వరరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇది కాకినాడ అంటే చాలా పెద్ద సబ్ డివిజన్. ఇది ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ ఏరియా టు కవర్. మనకి నైట్కి ఓన్లీ హార్డ్లీ వీ విల్ హ్యావ్ 19-20 బీట్స్. సో ఇది ఫిజికలీ ఇంపాసిబుల్ టు కవర్ ఆల్ ద ఏరియా. సో ఏ ఏరియాలో ఎక్కువ అయితే అదే ఏరియాలో వీఆర్ పుట్టింగ్ ఫోకస్. చాలా డిక్రీజ్ అయింది ఇప్పుడు లాస్ట్ ఇయర్. ఇఫ్ ఈ కంపారిజన్ చేస్తే చాలా డిక్రీజ్ అయింది ఇప్పుడు ఈసారికి. మనకి చాలా వీ హ్యావ్ యూజింగ్ డ్రోన్, తర్వాత ఇది మన సిడిఆర్ టవర్ డంప్ అన్నీ కూడా వీఆర్ యూటిలైజింగ్. దానివల్ల ఇది రిడ్యూస్ అయింది. ఇంకా వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఎనీ అదర్ థింగ్స్. ముందు కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ. ఇది వాళ్ళ కేసెస్లో ఎక్కడ ఉన్నది కేసెస్? ఫస్ట్ రేచర్లపేట.